బ్రహ్మకి మొదటి పుట్టిన పిల్లల గురించి మీకు తెలుసా? కథలోకి వెళ్తే భూమి ఫార్మ్ అయిన తర్వాత క్రియేషన్‌కి ఫస్ట్ స్టెప్ పడింది. బ్రహ్మ ఒక 8 మేరు పర్వతాలను, ఒక 7 ఖండాలను ఇప్పటివరకు తల్లి గర్భంలో ఉన్న పిండానికి ప్రాణం వచ్చినట్లు చెట్లు, పూలు, పళ్ళు పుట్టడం మొదలయ్యాయి. భూమి ఒక కొత్త రూపం తెచ్చుకుంటుంది. ఇంక ఈ లోకానికి భూలోకం అనే పేరొచ్చింది. పైనున్న లోకం స్వర్గలోకం అయింది. భూమి కిందన మరో 7 లోకాలు అతల, వితల, సుతల, పాతాళ, మహాతల అనేవి ఉద్భవించాయి. కాలం మొదలైంది. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బ్రహ్మ కాలాన్ని 4 యుగాలుగా డివైడ్ చేశారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వీటన్నిటిని కలిపి మహాయుగం అంటారు. ఇప్పుడు బ్రహ్మకి ఒక పెద్ద అసలైన టాస్క్ మొదలైంది. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్‌ని క్రియేట్ చేయాల్సిన టైం వచ్చింది. బ్రహ్మకి తనలా ఉండే ఒక రెప్లికాని క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో ఒక నలుగురు చిన్న ఋషుల్ని చూస్తారు. వాళ్ళ పేర్లు సనక, సనాతన, సనాతన, సనత్కుమార. వీరే బ్రహ్మ మానసపుత్రుడు. ఎంతో ప్రేమగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ క్రియేషన్లో హెల్ప్ చేస్తారా అని అడిగిన వెంటనే వాళ్ళ నలుగురు నో చెప్పేస్తారు. ఇంకా బ్రహ్మకి చాలా కోపం వస్తుంది. తర్వాత ఏమైంది, వాళ్ళు ఏమయ్యారో నా నెక్స్ట్ పార్ట్లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.